అందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన జ్యోతిష్య పండితులు శ్రీ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన ముందున్నారు. ఎందుకు అద్భుతమైన అన్నానంటే, మనకి తమిళనాడులో చాలా వరకు అందరూ కూడా 108 సీట్లు వచ్చిన తర్వాత మిగతా 11 సీట్లు వస్తాయా రావా, ఎవరు సీఎం అవుతారని చాలా ఛానల్స్లో చాలామంది చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే ఈ ఛానల్ వాళ్ళు మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారో ఆ ఛానల్ వాళ్ళు మనకి మార్చి 6th రిలీజ్ చేశారు. ఖచ్చితంగా విజయ్ దళపతి సీఎం అవుతారని చెప్పి ఈయన చెప్పటము, వాళ్ళు తీయటము నేను కూడా చూశాను. యాంకర్ ఎవరో దిలీప్ గారు ఎవరో చేశారు ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చూసి ఆశ్చర్యపోయా. అంటే నెల రోజుల ముందు ఎంత డేర్ ఉండాలి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని 10 సీట్లు కూడా రావని అందరూ చెబుతున్నాయన్ని, ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడని ఇలా థమ్స్అప్ సింబల్ పెట్టి ఆయనే అవుతారని అంత ధైర్యంగా చెప్పేటువంటి గట్స్ ఇప్పుడు ఈవెందో నేను కూడా అంత సాహసం చేయలేను. అలాగే మన విజయ్ దళపతి కంపల్సరీ సీఎం, కాబోయే సీఎం, అందులో 100%, అందులో డౌట్ లేదు. ఒక తమిళనాడు సాంప్రదాయం తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక చెన్నై, మేమంతా ఈ రోజున కాదు, ముసల్మానీ స్ట్రీట్ లో తిరిగేవాళ్ళం, టీ నగర్ లో బ్రిలియంట్ ట్యూటర్స్ ఫౌండ్ చేసిందే మేము. మా గురువుల దగ్గర మేము చదువుకున్నాం, అడయారులో తిరిగాం, వెలచెరలో ఉన్నాం. ఇప్పుడు కూడా మొత్తం సైదాపేట్, హైదరాబాద్కి మనకి సైదాబాద్, అక్కడ సైదాపేట్ అంతా మందే. కాబట్టి విజయ్ దళపతి సీఎం సీఎం సీఎం. హిందూ ధర్మం మీద కాస్త గౌరవం ఉన్నవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా విజయ్ దళపతికి వేస్తారు. ఎందుకని స్టాలిన్ హైందవ ధర్మాన్ని ఎలా చెప్పాడు? మరి ఊరుకుండా వేశారంటే ఇంకా బుద్ధి లేనట్టు కింద లెక్క. అంతే, చూడాలి ఏం జరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతున్నా, తమిళ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా కొత్త మార్పు లాంటిది ఏమైనా జరుగుతున్నా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. మరో టాపిక్ తో కలుద్దాం. వీళ్ళంతా కూడా ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతో మనం అసెస్ చేయగలిగాం. ఎలా అంటే అప్పుడు విజయ్ని జనరల్గా అతనిది చక్కగా కర్కాటక లగ్నం, తర్వాత ఈ యొక్క మేషంలో మరి ఆయనకున్నటువంటి కుజగ్రహ ప్రభావము స్వక్షేత్రంలో ఉండడం, ఆ తర్వాత శని శుక్రులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండడం, కాకపోతే రవితో కలిసి ఉండడం వల్ల పవర్ అందుకోవడం వరకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, టెన్షన్ వస్తుంది తప్ప మొత్తం మీద విజయం సాధిస్తాడు. అలాగే వృషభ రాశి పేరుని బట్టి అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి వృషభ రాశికి ధనస్థానంలో ఉన్నటువంటి యొక్క మిథునంలో ఉన్నటువంటి గురుడు చక్కగా కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. ధనస్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇలా కొన్ని పారామీటర్స్ తీసుకున్నాం మనం. తీసుకున్న తర్వాత ఈ యొక్క మే 15న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మే 15న ఆల్రెడీ మన కుజుడు మీనరాశి నుంచి మనకి మేషంలోకి వచ్చేస్తాడు. అంటే కరెక్ట్గా ఎప్పుడైతే మంచి బలంగా కుజుడు స్వక్షేత్రానికి వచ్చాడో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ 144 మంది వచ్చేసారు ఈయన దగ్గరికి. అండ్ పార్లమెంట్లో 14 మేనే చూపించుకోగలిగాడు. అంతకుముందు మరి ఈ రవితో కుజుడు కలిసి ఉన్నాడు. ఏప్రిల్ 15న అంతకుముందు ఏప్రిల్ 15వ తేదీన ఏమైందంటే మనకి రవి వృషభ రాశిలోకి వచ్చాడు మేషం నుంచి. కాబట్టి విడిపోయాడు. కొంచెం టెన్షను ఇవన్నీ కూడా, వృషభ రాశిలో శత్రువు కాబట్టి, శత్రువు శుక్రుడితో కలిశాడు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుందని మనం చెప్పాం. ఇదంతా కూడా మనం ఇద్దరం క్యాలిక్యులేట్ చేసి చక్కగా మనం చెప్పాం. బాగుంది. అయితే ఈ మధ్యన దొంగ జ్యోతిష్కులు తయారైపోయి మేము మనం చేసిన ఇంటర్వ్యూ అయిపోగానే వాళ్ళు నేను చెప్పేశాను రవి అతను విజయ్ దళపతి గెలిచేస్తాడని. ఎవ్వరూ చెప్పలేదు, నేను చెప్పేశాను అంటున్నాడు. ఏమన్నా అంటే నారసింహ బిడ్డని, నేను సీతమ్మ బిడ్డని, వాక్కు వచ్చేస్తుంది. అట్లా ఇలా చెప్పడానికి కుదరదు. నేను డైరెక్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు విజయ్ యొక్క పుట్టినప్పుడు ఆయన యొక్క గురుగ్రహము స్పీడు వెలాసిటీ 0/3/5 ఉంది.
ఒక మనిషిని ఇప్పుడు 50 కిలోలు అని అంటాం, నా వెయిట్ 50 కిలోలు అనుకోండి, 50 అనేది నేను ఇస్తున్నాను, దేంతో కొలుస్తామంటే కేజీల్లో కొలుస్తామని చెప్తాం. ఒక వస్తువు పెన్ను 20 రూపాయలు, 20 అన్నది నేను చెప్తాను, కిలో రూపాయల్లో కొలుస్తామన్నది యూనిట్ చెప్పాలి. అలా వెలాసిటీ అనేది దేంతో చెప్తాడో దేంతో కొలుస్తారో చెప్పమని చూద్దాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్కులు మీలాంటి వాళ్ళు అందరూ చూస్తున్నారు. ఎవరైతే కోతలు కోస్తూ చెప్తున్నాడో ఆ వ్యక్తి వచ్చి చెప్పండి మనండి, మనం ఓకే బ్రదర్ అంటాం. ఎందుకు వచ్చింది, దేవుడు చెప్పాడు, నా అసైన్మెంట్ అయినా నాన్న నేను చెప్పేస్తా, ఇట్లా సోది కబుర్లు. అలాగే చక్కగా మన ఛానల్లో యక్షిణీల గురించి మనం చెప్పాం, అద్భుతంగా వెళ్ళి ఉపాసకులు నిజంగా పాపం కావాలని నేర్చుకుంటామని ఎంతో ఆతృతతో వాళ్ళంతా కూడా వచ్చారు మన దగ్గరికి. ఓకే, దాని శ్రద్ధని మనం గమనిస్తాం, మంత్రం ఇస్తాం. శ్రద్ధని టెస్ట్ చేయకుండా మనం ఎలా చెప్తాం వాళ్ళందరికీ మంత్రం? తర్వాత ఆ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, మనం ఏదో ఎగ్జామ్స్, మన స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నెలన్నర మనం వెళ్ళకపోయేసరికి వేరే ఒకరిని తీసుకొచ్చి యక్షిణీ ఉపాసన నేను చేయలేదు అంటూనే నేను ఇచ్చేస్తా మంత్రాన్ని కమర్షియలైజ్ చేసి వాళ్ళు పిచ్చిగా చనిపోయిన ఆత్మ, ప్రతి ఆత్మ యక్షిణి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అంటే మనం సమాజాన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో మనం చక్కగా నరుక్కుంటూ వస్తున్నాం, మనం రెనోవేట్ చేసుకుంటూ సమాజాన్ని పునర్నిర్మించుకుంటూ. వీళ్ళు అలా చెడగొట్టేస్తే మనం ఏం చేస్తాం? మనం వేణుస్వామి ఈయన ఏం చేశాడు, నెలలో పడిపోద్ది ఈ యొక్క విజయ ప్రభుత్వం అని చెప్తున్నాడు. చెప్పేసరికి ఒక టీవీ ఉంది, ఒక ఛానల్ ఉంది, దాంట్లో అతను ఒక పొలిటికల్ అనలిస్ట్ ఉన్నాడు. ఈ జ్యోతిషమే బోకస్, ఈ జ్యోతిషం ఫేక్ సైన్స్, ఇది అసలు సైన్స్ కాదు, ఇది చెప్పేటటువంటి జ్యోతిష్కులంతా కూడా అని ముందు వేణుస్వామిని తిడుతున్నాడులే. ఆయనే అంటున్నాడు, గురుడు కర్కాటక రాశిలో వస్తే అక్కడెక్కడో విజయ్ ఆయన సీఎం అవడం ఏంటి అని, ఏదో అతని ఫీల్డ్ కాదు కాబట్టి అతను చెప్తున్నాడు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాడికి స్టంట్ ఎలా వేయాలన్నది డాక్టర్లకు తెలుస్తుంది, స్పెషలిస్ట్ వచ్చి చెప్పలేడు, అంతే కదా. మామూలు అసలు అతను డాక్టర్ కూడా కాదు, మామూలు డాక్టర్ కానివాడికి ఏమర్థం అవుద్ది? అలా ఇతను జ్యోతిష్కుడు కాదు, జ్యోతిష శాస్త్రం గురించి తెలియదు. ఒక గోగినేని బాబా అలాగే మాట్లాడతాడు, రాసుల్లో ఆ పిల్లలు హాస్పిటల్లో పుడతారా, అక్కడ హాస్పిటల్లో పుడతారు కానీ రాసుల్లో పుడతారా అంటారు. ఆయన ఈ నాస్తికులు ఎప్పుడు కూడా దేవుడు లేడు, జ్యోతిష శాస్త్రం లేదు, ఈ లేదని అంటారు. మరి నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఆ విధంగా ఇదే ప్రూఫ్ అనమాట. మనం వరల్డ్ కప్, మనం T20 సిరీస్ వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందని చెప్పాం. గెలిచిందా లేదా? పోస్ట్ ప్రీ ఇంటర్వ్యూ అయ్యింది. 4 స్టేట్స్లో చెప్పాం మనం మన ఇంటర్వ్యూలో. ఏమిటి? అస్సాంలో మళ్ళీ బీజేపీ 3వసారి వస్తుంది, కేరళలో యూడిఎఫ్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, మమతా బెనర్జీ ఓడిపోతుంది పక్కాగా, తర్వాత అక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అలాగే మనకి చెన్నైలో విజయ్ కంపల్సరీ గెలుస్తాడు, తర్వాత స్టాలిన్ ఓడిపోతాడని చెప్పాం. అందరూ స్టాలిన్ గెలుస్తాడండి, డిఎంకే పార్టీకి ఓటేసేస్తామండి అని చెప్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అక్కడ విజయ్ దళపతి గెలవగానే ఫస్ట్ కాల్ నాకు ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చింది. నా గురువులు ప్రొఫెసర్ మామిడాన్న శాస్త్రీరావు గారు, నేను చదువుకున్నప్పుడు నటరాజన్ గారిని డైరెక్టర్ ఉండేవారు. మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యొక్క స్టాఫ్ నాకు ఫోన్ చేసి మన శిష్యుడు చెప్పాడని చెప్పి, నాయన సత్యనారాయణ భలే చెప్పేవారు నువ్వు, మేము డిఎంకే వస్తుందని డిఎంకే ఫ్యాన్స్ మేము ఓట్లు వేస్తాం, నువ్వు ఎలా గెస్ట్ చేసావు అసలు విజయ్ వచ్చేస్తాడని అని వాళ్ళు స్పీకర్ పెట్టి ఎంతో ఆనందంగా మిగతా స్టాఫ్ అందరికీ వినిపించారు. తర్వాత కంచి దేవస్థానం నుంచి ఫోన్ వచ్చింది నాకు, పూజారులు అక్కడ ఉన్న భక్తులు వాళ్ళు, సార్ ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ మొత్తం తమిళనాడు అంతా. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఎన్టీ రామారావు గెలిచినప్పుడు అందరూ సంక్రాంతి పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం, వీధులన్నీ ఖాళీ ఉండమంటే నేనన్నా ఎక్కడో చెన్నైలో ఆయన ప్రమాణం స్వీకారం చేస్తుంటే కంచిలో ట్రాఫిక్ జామ్ ఏంటమ్మా అన్నాను. జామ్ సార్, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తమిళనాడులో సెలబ్రేట్ చేసుకున్నారు సార్, మీరు భలే చెప్పారు సార్ అని అన్నారు. అందువలన ఇవన్నీ ఏంటంటే మనకి ఆ గొప్పలు అవసరం లేదు, మనకి ఉన్న క్యాలిక్యులేషన్స్లో జ్యోతిష్కులు ఎవరైనా సరే చెప్పగలిగే సత్తా ఉంది. ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు, ఇదిగో ఈ నారసింహ బిడ్డని, నేను సీతమ్మ బిడ్డని మేము ముందే చెప్పేశాను, డేట్ ఏమన్నా అంటే ఏప్రిల్లో చెప్పేశాను అంటున్నాడు. ఏ డేట్? ఇప్పుడు మీరు March 6th అని మనం డేట్తో సహా మనం చెప్పాము, 2 నెలల ముందు. మరి పిచ్చిగా చెప్పడం వల్ల ఆ వేణుస్వామి ప్రభుత్వం పడిపోద్దని ఎలా అంటాడండి? ఇప్పుడు 5గురేమో కాంగ్రెస్ నుంచి వచ్చారు, సిఎస్కే పార్టీ అని చిన్న పార్టీ అది, వాళ్ళిద్దరు వచ్చారు, ఇలా మొత్తం వచ్చారు. అన్నాడీఎంకేలో స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు కాబట్టి జయలలిత లేదు, పళనిస్వామి గుడ్విల్ లేదు, ఆ తన్నీర్ సెల్వన్ అతను ఉన్నా కూడా లేనట్టే లెక్క, అతను నోరు నొక్కేశారు.
ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ లీడర్షిప్ లేనప్పుడు వీక్ అయిపోయింది. ఆ పార్టీయే కనుమరుగైపోద్ది కొన్నాళ్ళకి, సగం మంది జంప్ అయిపోతారని చెప్పని అయిపోయింది. తర్వాత విచిత్రం ఏంటంటే ఈ విజయ్ కూడా రాంగ్ స్టెప్స్ వేస్తాడు అని చెప్పాం. రాంగ్ స్టెప్స్ వాళ్ళకి జ్యోతిష్యం ఒకడు ఉన్నాడు రాధాన్ పండిట్ అని. ఆ రాధాన్ పండిట్ ఆడేం చెప్పాలా, నాకు జయలలిత ఉన్నప్పుడు నేను తెలుసు. నాకు జయలలిత ఏటీకి చీఫ్ గెస్ట్ కింద వచ్చింది. మేము జయలలిత దగ్గర పాయిస్ గార్డెన్కి వెళ్ళేవాళ్ళం. ఆమె పుస్తకాలు ఇచ్చేది, మాకు చీఫ్ గెస్ట్గా వచ్చేది, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది. అప్పుడు కూడా జాతకాలంటే అప్పుడు వేణుస్వామి ఎలాగైతే సినిమాల్లో అందరితోనూ మొట్టమొదటి ఏదో పూజారి కింద వస్తాడు, ఏదో పూజలు చేసుకునేవాడు. సినిమాలో ఆ సినిమా ఆఫీస్లో వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటారు ఆ సినిమా పూజలకు పిలుస్తారు. అలా పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల రండి వేణుస్వామి గారని పిలుస్తారు. అలా వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు, పాపం పడ్డాడు. కాబట్టి రష్మిక మందన్న వీళ్ళు పూజలు చేయించుకున్నారు. మరి సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన ఏమో యూట్యూబ్లో పెట్టేస్తే వాళ్ళకి మండదా? వాళ్ళకి నేనే చేయించాను, వామాచార పద్ధతి, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, బాటిల్ పెట్టాలా. కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఉండాలి, కస్టమర్ సీక్రసీ మెయింటైన్ చేయాలి. కస్టమర్ సీక్రసీ ఎక్కడ మెయింటైన్ చేసాడు? ఏమన్నంటే నాకు తెలియకుండా నా స్టాఫ్ పెట్టేశారంటే ఎట్లా? అలాగే శోభితా నాగ చైతన్య ఏంటి ప్రధానమంత్రి కలిసారని చెప్పి తర్వాత తీసుకుంటే అసలు ఇక్కడికి రానేది కదా, బాగుండదు. తర్వాత ఈయన ఇబ్బంది కలుగుతుంది, అందరికీ చెడ్డ పేరు వచ్చింది, అందరినీ తిడుతున్నాడు వాడు ఎవడో పొలిటికల్ అనలిస్ట్. ఆ తర్వాత ఈయన శోభితా నాగ చైతన్య విడిపోతారు అని చెప్పాడు. ఎక్కడ విడిపోయారు మరి? అలా అంటే ఈ యొక్క కామెంట్లు పెట్టే వ్యవహారాలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏమండి జ్యోతిషంలో నెగిటివ్ చెప్పొద్దు అంటున్నారు, నెగిటివ్ చెప్పకపోతే ఎలాగండి అంటున్నాడు. నెగిటివ్ ఉంటే ఉన్నదని చెప్పండి, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పండి. లేని నెగిటివ్లు చెప్తే ఎలాగా? ఇప్పుడు కస్టమర్ రావాలని ఎవడికి వాడు సొంత పైత్యాలు చేసుకొని శోభితా నాగ చైతన్య విడిపోతారంటే కస్టమర్ రావాలని చెప్తే ఎట్లా? నీకున్న స్టార్డమ్ నీకుంది. ప్రతి జ్యోతిష్కుడికి ఎవరికి ఉండే చారం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే పేరు ప్రతిష్టలు విద్వత్తు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కస్టమర్లు వాళ్ళు నమ్మేవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. మాయమాటలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ విధంగా ఆయన ఈ ముందు ఈ కామెంట్లు చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు అసలు జీర్ణించుకోలేరు. ఇండియా టీం గెలుస్తుంది అన్నా జీర్ణించుకోలేరు. కొంతమంది వెధవలు ఉన్నారనమాట. ఇదిగో ఏదో 10 రాళ్ళు వేస్తారు, ఒకడు పెడుతున్నాడు, ఒక బుద్ధి లేని వెధవ. అన్ఫార్చునేట్లీ ఈయన చెప్పింది జరిగిపోయింది, ఏదో 10 రాళ్ళు వేసేసారు అన్నట్టు మాట్లాడితే చీప్ బుద్ధులు. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు గెలుస్తారు. పాజిటివ్ విజయ్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఒబీడియంట్, అమాయకుడు. సనాతన ధర్మం స్టాలిన్ కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే సనాతన ధర్మం వ్యతిరేకంగా మాట్లాడాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నాడు. దీని వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరంటే త్రిషయే టికెట్లు ఇచ్చింది. త్రిష జాతకాన్ని మనం చూసినప్పుడు రాజ్యస్థానంలో శ్రవణ నక్షత్రం, రాజ్యస్థానంలో ఆమెకు కర్కాటక లగ్నం, ఆమెను కూడా. సో శతభిష నక్షత్రం మనవాడిది. ఈ చక్రంలో మనం చూసుకున్నప్పుడు రాజ్యస్థితిగతులైనటువంటి రవి కుజులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఉచ్చస్థితిలో రవి ఉన్నాడు, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మినిస్టర్ అవుద్దని చెప్పాం. పెరంబూరు అతను విజయ్ అతనే తీసుకుంటాడని ఉంచుకుంటాడని చెప్పాం, ఉంచుకున్నాడు. త్రిచిని రిజైన్ చేస్తాడన్నాం. అనూహ్యంగా ఈ సిఎస్కే వాళ్ళు వచ్చి త్రిచి అడిగారు, ఓకే ఇస్తే ఇచ్చాడు. ఇప్పుడు త్రిషాని ఖచ్చితంగా మినిస్టర్ని చేస్తాడు. ఆమె డెఫినెట్గా క్యాబినెట్లో ఉంటుంది. ఈ రాధాన్ పండిట్ అనేటటువంటి అతను ఏదో అభిమానం మీద విజయ్ గొప్పతనం వల్ల వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ట్యూషన్ మాస్టర్కి సీట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా చేసే మంచి బుద్ధులు కూడా జనాలకు ఉండవు. ఈ విషయంలో విజయ్ని మెచ్చుకోవచ్చు. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చేదే. ఆర్జికర్ యూనివర్సిటీలో మెడికల్ స్టూడెంట్ని ఆమె మొత్తం నాశనం చేస్తే, చంపేస్తే వాళ్ళ అమ్మకి మమతా బెనర్జీ ఆఫర్ ఇచ్చింది, 10 లక్షలు ఇస్తాను, నీ కేసు మూసేయి కెలక్కు అని. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నేను నీకు 20 లక్షలు ఇస్తాను, నువ్వు ఈ యొక్క చచ్చిపోయిన నా కూతురుని తీసుకురా అంది. అందువలన మమతా బెనర్జీ ఆ రోజున ఆ రేప్ చేసినటువంటి వాళ్ళని, అత్యాచారం చేసినటువంటి వాళ్ళని కనుక ఎన్కౌంటర్ చేస్తుంటే ఈ రోజున ఆమె సీఎం. అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆవిడే ఆ చచ్చిపోయిన అమ్మాయి యొక్క తల్లి ఎమ్మెల్యే కింద నిలబడి గెలిచింది, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది ఆమె. ఆ విధంగా ఈ యొక్క ఎలక్షన్స్లో ఓవరాల్గా మనం చెప్పిన దాంట్లో ఏంటంటే విజయ్ ఇప్పుడు త్రిష ప్రభుత్వాన్ని నెక్స్ట్ 3-4 సార్లు చేసిన తర్వాత ఎలా అయితే ఎంజీఆర్ దగ్గర నుంచి జయలలితకు వారసత్వంగా వచ్చిందో ఈయన దగ్గర నుంచి త్రిష తెచ్చుకుంటుంది. ఖచ్చితంగా పరిపాలన అనేటటువంటి చేసి ఏదో ఒక రోజున ముఖ్యమంత్రి అయి తీరుతుంది త్రిష కూడా.
కాబట్టి ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ మనం పాజిటివ్గా వేసినప్పుడు మనకి వీళ్ళందరూ కూడా ఈ కామెంట్ చేసేటటువంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి. అంటే ఇది అపోజిషన్ టీం ఉంటుంది అనమాట, ఈర్ష్యతో అవును. లేక వీళ్ళ పిచ్చి వేషాలు. ఈర్ష్యతో. అందుకే వీళ్ళని సంకర జాతి సంతానం అంటాం అలాంటి వాళ్ళని. కాబట్టి ఈ విధంగా మనం అసెస్ చేయగలిగాం సార్. అదంతా సమిష్టి కృషి. మీ కీర్తిశేషులైనటువంటి మా మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు గురువు గారి యొక్క ఆశీస్సులు ఇది సార్. చాలా సంతోషం అండి. కనుక ఏంటంటే ఇట్లా ముందు డేర్ చేసి చెప్పేటువంటి జ్యోతిష్యులకి మనం ఆదరిస్తే మనకి సామాజికంగా మనకి ఏదైనా మంచి మాటలు చెప్పడానికి, జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకురావడానికి అందరికీ ఆస్కారం ఉంటుంది. ఇటువంటి వీడియోలను అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ వారికి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.